కడప జిల్లా వేంపల్లిలోని సాయినగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుమారు 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో మార్చి 6 నుండి 8 వరకు ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి తెలిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ వంటి పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ దుర్గమ్మ వారి గ్రామోత్సవం, ఆదివారం దుర్గమల్లేశ్వర స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. నమస్కారం చేసి తీసుకోవడం జరుగుతుంది. ఆడవలసిన వ్యవస్థ తీసుకొని వస్తే మన పుట్టలో ఒక హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన అప్పుడే పైసావా రసం ఉంది, మజ్జిగ ఉంది. భక్త మహాశైలారా, కడప జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లె మండలం వేంపల్లె గ్రామంలో సాయినగర్లో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ 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 దుర్గమ్మ తల్లి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. అమ్మవారి అనుగ్రహంతో గణపతి పుణ్యాహవాచన మాతృకా పూజ కైంకర్యాలన్నీ కూడా నిర్వహించి జలాదివాస కైంకర్యంలో అమ్మవారు ఉంది. విశేషమైనటువంటి శతచండీ యాగ కార్యక్రమానికి సంకల్పం జరిగి ఈరోజు 50 పారాయణాలు 5 హోమం చేయడం జరిగింది. సాయంత్రం పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట బంగారాన్ని తెచ్చేటువంటి కార్యక్రమం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం విశేష హోమ కార్యక్రమాలు, అర్చనం, జపం, అభిషేకం, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం 8:30 పైన అమ్మవారి యొక్క నగరోత్సవం అంటే గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. యథావిధిగా 10:35 ధ్వజ ప్రతిష్ట, శిఖర కలశ ప్రతిష్టలు, కోష్టదేవత ప్రతిష్ట కైంకర్యాలన్నీ కూడా రేపు నిర్వహించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం, పాలతో అభిషేక కార్యక్రమం ఉంది. మొన్నాడు ఉదయం 9:40 పైన యంత్ర ప్రతిష్ట, అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, తర్వాత బింబకళాన్యాసం, ప్రాణ ప్రతిష్ట. 12 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది. వచ్చిన బంధువులు, వచ్చిన మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కైంకర్యాన్ని వేంపల్లె వాస్తవ్యులు, మన ప్రియతమ నాయకులు, సహృదయులు మాచిరెడ్డి శ్రీ రవికుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారే అన్నీ నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే, అందరూ రండి, అమ్మను దర్శించండి, అమ్మ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం దత్సత్.